వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ ఎలియాస్ పిల్లా సాయి అదృశ్యమయ్యాడా, మరణించాడా, చంపారా, ఏం చేశారు? కాన్స్పిరసీ సిఐ నాగరాజ్ చుట్టూనే ఇదంతా తిరుగుతోంది. మన కృష్ణలంక 6th టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాని చుట్టూనే ఇదంతా తిరుగుతోంది. సరే, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుటుంబాన్ని పరామర్శించారు. అబ్బాయి తల్లి విజయలక్ష్మి గారిని పరామర్శించి సానుభూతి తెలియజేసి వచ్చారు. అంతా అయ్యింది. అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట చూస్తే అంటే జరిగింది తప్పే, ఎక్కడ పోలీస్ స్టేషన్లో జరిగింది, దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడచ్చు, తప్పులేదు. సిఐ నాగరాజు ఇలా చేశాడు, అసలు వీళ్ళకి ఏం హక్కు ఉంది, మే 9 దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు జరిగినటువంటి ఈవెంట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది అని ప్రశ్నించాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి ఆయన ఉన్నటువంటి పొజిషన్కి. బట్ అక్కడ ఆయన మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారంటే సేమ్ మనం మాట్లాడుకున్నట్టుగా శవరాజకీయం చేయడానికి వెళ్ళారా అన్న అనుమానం కలక్కమాందో. ఎందుకు అనంటే ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, విజయలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి, ఆవిడికి న్యాయం జరగాలి. సాయికృష్ణ అనే వ్యక్తి డెడ్ బాడీ మార్చురీలో ఏమైనా ఉందా, లేదు అసలు ఎక్కడున్నాడని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, లేదు నిజంగానే చంపేస్తే బూడిద ఉందా, ఉంటే ఆవిడకి ఏదో ఒకటి, ఆవిడకి న్యాయం జరగాలి. ముందు ఆ హక్కు పోలీసులకు లేదు. ఏదున్నా ఆవిడకి న్యాయం జరగాలనే ముందు నుంచి మాట్లాడుతున్నాం. కానీ ఈ హిస్టరీ అంతా బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ అబ్బాయి ఎలాంటి వాడు ఏంటని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు చూస్తే చాలా వింతగా అనిపిస్తున్నాయి. ఒక సర్టిఫికెట్ ఇచ్చారు అమాయకుడు అని. ఇది అపోజ్ చేయాల్సినటువంటి ఒక పాయింట్. సరే, వాళ్ళు చెప్తున్నట్టుగా 350 రూపాయలకి జొమాటోలోను స్విగ్గీలోను పనిచేస్తాడంటే ఒక వ్యక్తిని పీక్ కోసి చంపేసి మర్డర్ కేసు ఉన్నటువంటి ఒక మనిషి, ఒక యువకుడు 350కి సాధు జంతువులాగా వెళ్ళి నేను అక్కడ మార్కాపురంలోనో పల్నాడులోనో స్విగ్గీ జొమాటోకి పనిచేస్తున్నాను ఇది అంటే ప్రజల భద్రత స్టేక్లో ఉన్నట్టే కదా. ఈ పాయింట్ని చాలామంది పబ్లిక్లోనే మాట్లాడుతున్నారు. అండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట మనం ఒకసారి చూస్తే, తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత 23 ఏళ్ళు, అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత 23 ఏళ్ళు, అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. ఈ మాట చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడటం తెలుసో తెలియకో కొద్దో గొప్ప తప్పు చేసి ఉండొచ్చు. నిన్న మనం ఆల్రెడీ అతనికి సంబంధించినటువంటి కేసు లిస్టు, కేసులు ఏమున్నాయి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ మనం చూసాం కదా. ఏ సెక్షన్లు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఎన్ని ఉన్నాయి అనేటువంటిది. ఈ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి, అలాగే నవీన్ రెడ్డి, అలవాల నవీన్ రెడ్డి అనుకుంటా, జగ్గైపేట నవీన్ అంటారు అందరూ, ఎవరినైతే సాయి కృష్ణ మర్డర్ చేశాడో అతను. తర్వాత నేను ఇంకొన్ని వీడియోలు బయటకు వచ్చాయి, ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేది, గుళికలు మింగేసి ఆత్మహత్య చేసుకున్నాడని క్రాంతి అనే ఒక అతను, పైగా అందులో తను చెప్పాడు నేను ఫలానా కులంలో పుట్టడం వల్లే ఇదైపోయింది, సిఐ నాగరాజ్ ఇంతలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అంటూ తనందరూ మాట్లాడాడు. సరే, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు కూడా ఇప్పుడు బయటికి తీయాలి. మే 21 జరిగినట్టుండదు. అండ్ నిన్నే వచ్చినటువంటి ఇంకో వీడియో, మహంకాళి చందు ఎలియాస్ పూరి అంటారంట. వీళ్ళందరూ ఒక బ్యాచ్, వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కలిపి చేసేటువంటి పని ఏంటంటే అందరికీ తెలిసిందే. ఎందుకంటే పేరెన్నిక కన్నా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు, మిగతా ఛానల్లో కావచ్చు, హిస్టరీ అంతా ఉంది వీళ్ళకి సంబంధించి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా కూడా వీళ్ళని ఏ విధంగా డీటైన్ చేశారు అనేది ఉంది. అండ్ సిపి రాజశేఖర్ బాబు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ నగర బహిష్కరణ కూడా చేశారు, బికాజ్ వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్లో. జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఈ ఎఫ్ఐఆర్ కాపీలు ఇవి చూడలేదేమో అబ్బాయికి సంబంధించినటువంటి కేసుల్లో. ముఖ్యంగా ఒక 5వ నెంబర్ కేసు చూస్తే క్రైమ్ నెంబర్ 109 2017 అండర్ సెక్షన్ 376 D 366A అండ్ సెక్షన్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్ ఆఫ్ కృష్ణలంక PS ఆఫ్ NTR పోలీస్ కమిషనరేట్ విజయవాడ సిటీ పాక్సో కేసు పెట్టారు. అలాగే ట్రయల్ పెండింగ్ ఉన్నటువంటిది మర్డర్ కేసు కావచ్చు, ఇతరత్ర ఉన్నవి కావచ్చు, అలాగే కన్విక్షన్ అయినటువంటివి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఒకసారి ఆ లిస్ట్ ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. అలాగే గంజాయికి సంబంధించి ట్రయల్ పెండింగ్ ఉంది. ఇంకా NDPS యాక్ట్ కింద కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంటా ఇంకోట అనేది పక్కన పెడితే తీసుకెళ్ళినటువంటి దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న పాయింట్ ప్రకారం పాపం వీళ్ళు చాలా చిన్నపిల్లలు. తెలుసో తెలియకో ఎవరన్నా మర్డర్ చేస్తారా? తెలుసో తెలియకో ఎవరన్నా మైనర్ గర్ల్ మీద అఘాయిత్యానికి పాల్పడి పోక్సో ఇది పెట్టుకుంటారా? తెలుసో తెలియకో.
ఇక్కడ విజయలక్ష్మి గారికి అంటే వాళ్ళ అమ్మగారికి సపోర్ట్ చేయొచ్చు, ఆవిడకి అన్యాయం జరిగింది, కడసారి చూపు కూడా నోచుకోలేదు అన్నటువంటి ఒక పాయింట్, ఆవిడకి న్యాయం జరగాలి. పోలీస్ స్టేషన్లో ఇలాంటి అఘాయిత్యాలు ముఖ్యంగా లాకప్ డెత్ లాంటివి జరగడానికి వీలు లేదు. ఎందుకంటే తమిళనాడులో కూడా ఇద్దరు తండ్రి కొడుకుల్ని ఇలా చేశారని 9 మందికి ఉరిశిక్ష విధించింది తమిళనాడులో కోర్టు, మద్రాస్ కోర్టు, ఈ లాకప్ డెత్కి సంబంధించిన దాంట్లో. సో అలాగా ఇక్కడ కూడా ఖచ్చితంగా అక్కడ జరిగిన దానికి శిక్ష పడి తీరాల్సిందే. కానీ ఇలా చేసినటువంటి వాళ్ళని, నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళు అమాయకులు తెలుసో తెలియకో కొద్దో గొప్పో ఏదో చేసి ఉండొచ్చు అనేటువంటి మాట మాట్లాడడం మాత్రం ఇది ఖచ్చితంగా దిగజారుడు రాజకీయమే తప్ప సమాజానికి ఇచ్చేటువంటి సందేశం డెఫినెట్గా కాదు అనే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన అక్కడికి వెళ్ళడం, పరామర్శించడం డెఫినెట్గా అది రాజకీయంగా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చేసి ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఈ మాట పర్టికులర్గా మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలని, అలాగే అవగాహన రాహిత్యం, తెలుసుకోలేనితనం, వాట్ ఎవర్ యు మే నేమ్ ఇట్, ఏదైనప్పటికీ కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నారు ఇక్కడ. ఇలాగా ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తికి, గంజాయి కేసులో ఉన్నటువంటి వ్యక్తికి, పాక్సో కేసులో ఉన్నటువంటి వ్యక్తికి మొత్తం 22 కేసుల లిస్టు ఉంది. అందులో ఎక్విటల్ అయినటువంటివి, తర్వాత కాంప్రమైజ్ అయినటువంటివి, కన్విక్షన్ అయినటువంటివి అన్ని లిస్టు ఉంది. మరి ఇంత నేర చరిత్ర ఒక పిల్లోడు 23 ఏళ్ల యువకుడికి 22 కేసులతోటి సంబంధం, అందులో డైరెక్ట్గా మర్డర్ చేసినటువంటిది కూడా ఉంది అంటే, అమాయకుడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సర్టిఫికెట్ ఇస్తున్నారు అంటే సమాజానికి భద్రత లేదు అని ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నట్టే, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. సో ఆ మాటలు ఆయన వెనక్కి తీసుకోవాలి డెఫినెట్గా. అండ్ ఎస్, ఖచ్చితంగా ఆ కృష్ణలంక పిఎస్ ఏదైతే ఉందో ఆ 6th టౌన్ది, అక్కడ ఏం జరిగింది అన్యాయం, ఎవరు నేరానికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష పడాలి అనే విధంగా మాట్లాడాలి. అది సమంజసం. అంతేగాని అమాయకులను సర్టిఫికెట్ ఇవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్టెన్స్ అవ్వదు. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లా. రాణిగారి తోట, దాని పక్కన ఇంకో తోట ఏదో ఉంటుంది, అక్కడ మహిళలు సంబరాలు చేసుకుంటున్నారట. ఇది ఈ న్యూస్ వెళ్తున్నప్పటి నుంచి ఎంతమందిని ఈ విధంగా చేసేవాడు ఇది అని. ఎందుకంటే వీళ్ళ ప్రవృత్తి, ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది నవీన్ రెడ్డి అని గతంలో ఎవరైతే సాయికృష్ణ చేతిలో మరణించాడో, చంపబడ్డాడో అతని వీడియో ఇది. ఒకసారి చూడండి. అరే తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు, లిజన్ టు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే బిడ్డ, నేను మీ అందరికీ ఒకటి చెబుతున్నాను, ఓకే? నాకు గుర్తు పెట్టుకోండి. నేను నా చిన్నతనంలో నేను మా అమ్మని, మా నాన్నగారిని నేను కోల్పోయి చాలా బాధపడ్డాను. మా చిన్నతనంలో మా నాన్నగారు ఒకటే చెప్పేవాళ్ళు రా, అరే బిడ్డ నీ ఛాతి పెంచరా, నా కడక ఆటోమేటిక్ గా పోరీల్ని వెనక పడతారు, పోరీల గురించి నువ్వు పిచ్చోడి మాకురా అని. మా అమ్మగారు ఇంకోటి చెప్పారు, రే నా చిన్నతనంలో సిటీలో ఎక్కడైనా గొడవ అయినప్పుడు నువ్వు పొడి చేసి రారా, నువ్వు పొడవకుండా ఇంటికి వచ్చావనుకో నిన్ను నేను పొడిస్తారా బిడ్డ అని మా అమ్మ నాకు చెప్పేది. చూసారుగా ఆ అబ్బాయి మాట్లాడినటువంటి మాటలు. ఇతనే జగ్గాయపేట నవీన్ రెడ్డి. వీళ్ళందరూ ఒక బ్యాచ్. ఏంటి, ఛాతి పెంచరా, పోరులు వెనకలబడతారు, నువ్వు అనవసరంగా ఖరాబ్ చేసుకోక్కర్లేదు బిడ్డ, గొడవ అయితే బయట ఎక్కడన్నా నువ్వు పొడి చేసిరా, లేకపోతే నేను నిన్ను పొడుస్తానని వాళ్ళ అమ్మగారు చెప్పేవారట. ఆ తర్వాత పాపం కోల్పోయి బాధపడుతున్నట్ట. ఇది ఆ నవీన్ రెడ్డికి సంబంధించి. సో ఆ తర్వాత వాళ్ళ మావయ్యల దగ్గర ఇంకొకళ్ళ దగ్గర పెరిగాడు. ఆ తర్వాత గ్యాంగ్ వార్స్ ఈ జరిగిన దాంట్లో ఈ పిల్లా సాయి ఎవరు ఉన్నాడు, పిల్లా సాయి, మహంకాళి కృష్ణ, మహంకాళి చందు, ఈ బ్యాచ్ వీళ్ళకి ఎలియాస్ పేర్లు మళ్ళీ ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ రౌడీజం చేస్తూ ఉంటే, వీళ్ళని అమాయకులు, పాపం పిల్లోళ్ళు, ఎంత అతనికి 23 ఏళ్ళు, భావి భారత పౌరులుట వాళ్ళు. మరి ఏమనాలి ఇంకా? సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తగదు. వాళ్ళ అమ్మగారికి న్యాయం చేయమనండి, తప్పు లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా సమర్థిస్తారు. కానీ అమాయకులు ఇలాంటివి మాత్రం తప్పు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.